హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చెప్పేద్దామని మీ ముందుకు వచ్చేసాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలాగా ఏంటా అన్నది నా వీడియో చూస్తూ నేను చెప్పింది వింటూ మీరు ట్రై చేసేయాలి. మరి చాలా ఈజీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి, నార్మల్ దోశల కన్నా ఈ మిల్లెట్ దోశ చాలా బాగుంది. ఎలా చేయాలో ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటా. దీనికోసం నేను ఒక కప్ మినపప్పుని అలాగే ఒక కప్పు జొన్నలు కూడా బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత అందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకొని నేను 8 గంటలు నానబెట్టుకున్నాను. అది బాగా నానిన తర్వాత ఇంకోసారి వాష్ చేసుకొని మొత్తం అంతా మనం పప్పుల్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెంగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. అది గ్రైండ్ చేసిన దాన్ని ఇంకొక 8 గంటలు మనం పుల్లనిస్తాం. అది ఎంత బాగా పుల్లితే మనకి అంత బాగుంటుంది. ఇప్పుడు ఎలాగ సమ్మరే కాబట్టి చాలా త్వరగా పులిపోతుంది. ఆ తర్వాత మనం ఎంతైతే యూజ్ చేస్తామో అంతవరకు తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. రిమైనింగ్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ ఒక వేరే బౌల్లో తీసుకొని అందులో 1 టేబుల్ స్పూను సాల్ట్ని కూడా తీసుకున్నాను. మొత్తం అంతా అది బాగా కలుపుకున్నానండి. అది బాగా కలిపే లోపే ఈలోపు నేను ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ, మ్యాక్సిమం దోశలు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలి, అప్పుడే చాలా బాగా వస్తాయి. ఆ తర్వాత ఒక గరిటెడు మన బ్యాటర్ని తీసుకొని నేను ఇలా దోశలా వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని నేను క్రిస్పీగా వేపుకున్నాను. అలాగా మీరు 2 నుంచి 3 దోశల వరకు లాగించేస్తారు. చాలా బాగుంటాయి. ఇది నా గ్యారంటీ అండి. దీన్ని మనం పీనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.